హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో బీటీఎస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, కొరియన్ సిరీస్ అంటే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో అయితే మా పెద్ద పాపకి బీటీఎస్ అన్న, కొరియన్ సిరీస్ అన్న చాలా పిచ్చండి. ఇప్పుడు కూడా నేను చైనా వెళ్ళిపోతాను, కొరియా వెళ్ళిపోతాను అంటూనే ఉంటుంది. అంత పిచ్చి. మేము పంపమనుకోండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నిన్న లేటెస్ట్గా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము. అక్కడ ఓరియో బీటీఎస్ అని బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. కలర్ కూడా పర్పుల్ కలర్లోనే ఉన్నాయండి బిస్కెట్స్. దాని మీద అన్నీ కూడా సింబల్స్, అలాగే బీటీఎస్ సింబల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సింబల్ టైప్ వేసారు. మొత్తం అయితే 10 బిస్కెట్స్ వచ్చాయి. చాలా ఆత్రంగా ఓపెన్ చేశారు. తినగానే అస్సలు బాగాలేదంట. మొత్తం ఇంకో మిగిలిన 9 ఇలాగే పెట్టారు. నిన్నటి నుంచి ఇలానే ఉన్నాయి. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా చూసి కొనుక్కుంటారేమో అని ముందుగానే చెప్తున్నాను. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదంటండి. కాబట్టి చూసి కొనుక్కోండి. ఈ బిస్కెట్స్తో ఆపరండి. చెప్తున్నాను కదా, ఎక్కడికి వెళ్ళినా బీటీఎస్వి ఏ ఉన్నా సరే అన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. కావాలని ఫోన్ పౌచ్ మీద ఈ బీటీఎస్ ఆర్మీ వాళ్ళది పిక్ వేయించుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బీటీఎస్ తోటి ఉన్న పెన్ను, అలాగే దీనికి చిన్న బుక్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్. అంతేకాదండి, ఈ బీటీఎస్ వాళ్ళవి ఉంటాయి కదా పిక్స్, అన్నీ కట్ చేసుకోవడం, అవన్నీ గ్యాదర్ చేయడం, దాయడం, ఇంక ఇవన్నీ నాకు అంత చెత్తలా పెట్టింది. తిడితే ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టింది. ఇంత పిచ్చి ఉన్న వాళ్ళు నేను ఎక్కడా చూడలేదండి. మా ఇంట్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ బీటీఎస్ వాళ్ళకు నమస్కారం అండి. ఏంటండి, ఎక్కడ కనబడితే అక్కడ కొంటూనే ఉంటున్నారు. ఇల్లంతా ఇవే పెట్టేసింది. అంతేకాదు, ఎక్కడైనా పర్పుల్ కనబడితే పర్పుల్ కొనేస్తుంది. అది ఇల్లంతా పర్పులే. ఆఖరికి షూస్, చెప్పల్స్ అన్నీ కూడా పర్పుల్ కావాలని కొనిపించుకుంటూ ఉంటుంది. జస్ట్ ఒక 1 or 2 years నుంచి కొంచెం తగ్గింది. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.